హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుంధరాస్ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో చికెన్ కూర చూద్దామండి. ఇలా నా స్టైల్లో చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట మా పొలంలో. ముందుగా ఇలా బ్యాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయించుకోవాలండి. ఇది ఆప్షనల్, బాగుంటుందని నేను వేసాను అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇవి ఇలా కలర్ మారే కదండి, తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి. ఇది దీనికన్నా ముందు ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఇది ఇలా చికెన్ ఇలా నీట్గా కడిగేసుకుని ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ ఇలా పిండి వేసేసుకోవాలి. ఒక టమాటా ఇలా చిన్నగా కట్ చేసి వేసాను. కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసాను. ఒక 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం, ఒక 1.5 స్పూన్ కారం వేసాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇవి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నది నేను ఒక క్యాన్లోకి తీసేసుకున్నాను. నేను పొలం వెళ్ళి వండుకోవడానికి 1 గంట 2 గంటలు టైం పడుతుందండి. ఇది అంతవరకు ఇలా కలుపుకుని ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ కలుపుకున్నది ఇలా ఆయిల్లో వేసేసుకోవటమే. మూత పెట్టేసుకోవాలి. వాటర్ ఏమీ వేయలేదండి నేను కానీ టమాటాలోంచి వాటర్ వస్తుంది, ఉల్లిపాయలు, చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మాత్రమే. ఇది చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా చికెన్లో, అవి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే చికెన్ ఉడికే అంత వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే స్టవ్ మీద అంటే కొంచెం చూసి వేసుకోవచ్చు, కానీ ఇది కట్టెల పొయ్యి కదా. ఓకే అండి, ఇది ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు కారం అది చూసుకుని సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే నాకు కొంచెం తక్కువ ఉంది ఉప్పు, అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి ఇలా పౌడర్ చేసుకుని తెచ్చుకున్నాను. అది ఒక స్పూన్ వేసాను అనమాట. కొద్దిగా పుదీనా వేసుకున్నాను. మూత పెట్టేసుకోవాలి. పొలంలోనే ఇలా ఉల్లిపాయలు మొక్కలు వచ్చేసాయి, అవి వేసాను అనమాట. వీటిని ఉల్లికాడలు అంటారండి. అవి ఇలా కట్ చేసేసుకుంటున్నాను మొత్తం. మాకు పొలంలో రూము అదేమీ లేదు, కానీ మేము అలా పొలం శుభ్రం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, కొబ్బరి దింపు తీసుకున్నప్పుడు అలా సరదాగా వండుకుంటాం అనమాట కట్టెల పొయ్యి మీద. ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకెలా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు మొక్కలు వచ్చేస్తే చిన్న కుండీలైనా సరే పెట్టుకోండి, బాగా వస్తున్నాయి పైకి. ఓకే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా నా స్టైల్లో చికెన్ కూర వండి చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.